మెడికల్ అండ్ హెల్త్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి. అక్రమంగా తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. సిఐటియు ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు మహమూద్ అధ్యక్షతన మెడికల్ అండ్ హెల్త్ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని, 50 సంవత్సరాల పైబడిన కార్మికుల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, అక్రమంగా తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఎంఓయూలో ఉన్న ప్రకారం కార్మికులకు బెనిఫిట్స్ అమలు చేయాలని కోరుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పద్మావతి హాస్పిటల్ ఏజెన్సీ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. తర్వాత వాళ్ళ ప్రభుత్వంతో వసూలు చేసుకోవాలా. ఆ ఇంగిత జ్ఞానము మేనేజ్మెంట్ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్ చేస్తున్నారు, కానీ మనకు నంబర్లు ఇవ్వాలా, పిఎఫ్ నంబర్ ఇవ్వాలా, ఈఎస్ఐ నంబర్ ఇవ్వాలి. మనకంతా ఆ నంబర్లు మనకు అమలైనట్లా, లేకపోతే లేదు. కాబట్టి దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. అంటే దాంతోపాటు 50 సంవత్సరాలది మనం కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో ఉండే పారిశుద్ధ కార్మికులంతా ఐక్యమత్యం చేసిన మనమంతా కూడా అన్ని హాస్పిటల్లోన ఎక్కడైతే అంటే వాళ్ళు తొలగించారో అటువంటి వాళ్ళు కూడా తీసుకునేటట్ల వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చినాము. హైకోర్టులో కేసేస్తే హైకోర్టులో మనకు అనుకూలంగా వచ్చింది. 50 సంవత్సరాలు తీసేయకూడదని చెప్పి వచ్చింది. అంటే 50 సంవత్సరాలు ఏ కారణానికి చేస్తారు, రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి 50 సంవత్సరాలు ఉందని 60 సంవత్సరాలు చేసి, 60 సంవత్సరాలు ఉందని 62 సంవత్సరాలు చేసి, ఇప్పుడు ఈయన 63 సంవత్సరాలు చేయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే వాళ్ళకి మాత్రం వయసు పెరుగుతుంది, పెంచుతారు. మరి మండటి వాళ్ళకి వయసు అట్లా ఉంటుందా? మరి చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఒక రకంగా చాలా దుర్మార్గమైన చర్య. 53 సంవత్సరాలు ప్రభుత్వ అధికారులకు ఇస్తావు, మాకేం 50 సంవత్సరాలకు ఇస్తావు? అంటే మేము పని చేయలేమా? మా చేత కాదా? ఎందుకోసం అంటే మరి అనారోగ్యం పాలవుతుంటే అనారోగ్యాలు పాలవు. మేము ఆరోగ్యాన్ని బలంగా పెట్టి పని చేస్తున్నాం. మేమంతా కూడా రకరకాల రోగిస్తున్న దగ్గర పని చేస్తాం, రోగాలు వచ్చిన దగ్గర పని చేస్తాం. మా ప్రాణాలు మన ఆరోగ్యాన్ని బలంగా పెట్టి పని చేస్తున్నామంటే అటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వాలు కానీ ఈ కాంట్రాక్ట్ కానీ సహకరించాలా, వాళ్ళు ప్రోత్సహించాలా. అటువంటిది పోయి ఏ కాలం చేతుల్లో తొలగించాలని చెప్పి సరిగ్గా పనికి రావని చెప్పో, లేకపోతే అది చెప్తా ఏదో సాగు చెప్పి కారణం చెప్పి తీసేస్తున్నారు. మరి జీతాలు ఎత్తిస్తున్నారు మనకంతా 10,000 11,000 మన జీతాలు ఇచ్చేది 13,000 ఇస్తారు. అదే పారిశుద్ధ కార్మికులు మున్సిపాలిటీ పనిచేస్తారు. మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళకి 21, ఇప్పుడు అంతా కలిసి 26,000 వరకు వస్తుంది వాళ్ళకి. మరి వాళ్ళైనా చెత్తాలు మాత్రమే ఎత్తేస్తారు, కారణం మాత్రమే తీసేస్తారు. మనము అన్ని రోగాలకు సంబంధించిన దాన్ని కూడా ఎత్తేయాలి మనమంతా కూడా. అంటే వాళ్ళకంటే చాలా నీచమైన పని అని చెప్పి మన సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి నీచమైన పని చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకువస్తున్నాము. కాబట్టి మనమంతా కూడా ఐక్యమత్యంగా ఉండాలి. మీరంతా ఐక్యమత్యం లేకుండా అధికారులకు లేదా సూపర్వైజర్లకు ఇటువంటి వాళ్ళకి మనం భయపడుతూ ఉంటే మన సమస్యల పరిష్కారం కావు. ఖచ్చితంగా మన సమస్యల పరిష్కారం కావాలంటే మనకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనమంతా కదిలి రావాలా. మన నాయకులు ఎక్కడైతే ఆందోళన చేయాలని చెప్పి పిలిపిస్తారో అటువంటి ఆందోళనకు రావాలి. ఈరోజు మీకు ఆందోళన పిలిపించాము. పిలిపించి ఎప్పుడు ఏం చేసింది, అది ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఇలా అంటే మీటింగ్ పెట్టుకునే ఉద్దేశమే మీ మీద ప్రేమ కొద్ది కాదు, అది మా ధర్నాకు రాకుండా చేయడానికి మీటింగ్ పెట్టుకోండి. అంతేగాని వేరే ఏం లేదు. దుర్మార్గమైంది. నువ్వు ఇటువంటి చిత్తులమారి పని చేసి మన పోరాటాలు ఆపలేరు, ఎవరి చేత కూడా కాదు. అది ఖచ్చితంగా కడుపు పడితే ఎవరికైనా తిరుగుపడతాము, ఏదైనా చేయడానికి సిద్ధపడతామని చెప్పి కూడా ఈ అధికారులు గుర్తించాలా. కాబట్టి ఇటువంటి జిమ్మిక్కులు, ఇటువంటి ఏదో నీతిమాలపైన ఆలోచన మార్గం అని చెప్పి కూడా ఈరోజు అధికారుల దృష్టికి తెస్తున్నాము. కాబట్టి మన సమస్యలు పరిష్కారం ఒకరోజు అయ్యేవి కాదు. ఇవన్నీ కూడా ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే చాలా టైం కూడా పట్టుకుంటుంది. కాబట్టి సాధించేంత వరకు కూడా మనం ఐక్యమత్యం కూడా సంఘటితంగా ఉండి మనం విజయం సాధించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. మీ యొక్క పోరాటానికి మన సిఐటి అన్ని రకాల సహాయ సహకారం అందిస్తుంది. మీకంటే ఒక అడుగు ముందుంటాను మేము.